ఒకసారి చూడండి. అంత ఓపిక లేకపోతే ఎట్లా గౌరవ ప్రజాప్రతినిధులకి? రఘునందన్ రావుకి సంబంధించి ఇంకొక క్వశ్చన్. ఇందాక అధ్యక్షుడు దాని మీద మీరు దానికి స్పందించారు. మోడీతో మీరు అందరూ భేటీ అయ్యారు. మోడీతో రఘునందన్ రావు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇంతకు మీకు గతంలో ఎంపీ టికెట్ అడిగారని తెలిసింది మాకు మోడీతో. నేరుగా ఈసారి మోడీతో భేటీ అయినప్పుడు మొన్న మరి మీరు అధ్యక్ష పదవి కూడా కావాలని చెప్పారు. అసలు ఏం జరిగింది ఆ చర్చల్లో? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేయాల్సిన పనుల గురించి ఈ దేశ ప్రధానిగా మా పార్టీ నాయకుడిగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మాకందరికీ దిశను దశను నిర్దేశించారు. అంతేగాని నువ్వు అధ్యక్షుని అవుతావా నేను అధ్యక్షుని అవుతావా అనే చర్చ వారి ముందు జరగదు. అట్లాంటి దానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే వారి దేశ ప్రధాని, పార్టీ అధ్యక్షుడు వేరే ఉంటారు. అట్లాంటి చర్చ ఏమైనా జరిగితే పార్టీ అధ్యక్షుని రూమ్లో జరుగుతుంది. సార్ 2023 ఎన్నికల ముందు కూడా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ అన్నారు, కానీ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. 2028లో దాన్ని మీరు ప్రత్యామ్నాయంగా మీరు భావిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ పాలన చూసిరు, 12 నెలల వీళ్ళ పాలన చూసిరు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పరిస్థితులలో ప్రజల ముందు ఉన్నటువంటి ఆల్టర్నేట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల లోపల ఎంత మంచిగా పరిపాలిస్తూ ఉన్నాం. గుజరాత్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మా పాలన ఎట్లుంది అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా వైపే ప్రజలు నిలబడతారు, మాకే అధికారం ఇస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. కానీ తెలంగాణలో బీజేపీ ఎదగకపోవడం కావడం సొంత నాయకులే ఒకరు ఎదుగుదలను ఒకరు అడ్డుకుంటున్నారనేటువంటి ప్రచారం నిజమేనంటారా? రాజకీయ పార్టీలలో పోటీతత్వం ఉండడము, నేను ఒక మంచి కుర్చీలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఒకరినొకరు కాలుబట్లు లాక్కుంటున్నారు అనేటువంటి ఆరోపణ తప్పు ఆరోపణ. ప్రజలు ఓట్లు వేస్తేనే మేము ప్రజానాయకులుగా గెలుస్తాం. ఎమ్మెల్యేలుగా అయినా ఎంపీలుగా అయినా ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళు మిజరబుల్గా ఫెయిల్ అయినరు. 12 నెలలలోనే 10 ఏళ్ళ టీఆర్ఎస్ ఎంత బదనామైందో కాంగ్రెస్ పార్టీ అంత బదనామైంది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకే తాను ముక్కలైనాయి. కాబట్టి నెక్స్ట్గా మమ్మల్నే చూస్తారు, మా మిగతా రాష్ట్రాల్లో పరిపాలన చూస్తారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూస్తారు, మాకే అవకాశం ఇస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం. ఆ దిశగా అడుగులు ఎట్లా వేయాలో మాకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ మీ పార్టీలోనే 8 మంది ఎంపీలు చూసుకుంటే ఒక్కొక్కరు సీనియర్ నాయకులు, ప్రతి ఒక్కరు తామే నెక్స్ట్ అధ్యక్షుడు అంటున్నారు. సో అడగడంలో తప్పేం లేదన్న. కానీ అవుడు ఒకరే అవుతారు అధ్యక్షుడు ఎవరైతే అధ్యక్షుడి నాయకత్వంలో మిగతా అందరం పనిచేస్తాం. మేము మిగతా పార్టీలకు కాదు, అందరం కలిసే ఉన్నాం, కలిసే పనిచేస్తాం. యూనిటీగానే ఉంది పార్టీ మొత్తం. మీ పార్టీ అధ్యక్షుడు ఎల్పీ మీటింగ్ పెడితే ప్రతి ఒక్కరు హాజరవ్వట్లేదు కదా? కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు. మీరు అడిగిన ప్రశ్న తప్పన్నా. ఎల్పీ వేరు, ఎల్పీలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలు పోతారు. పార్టీ అధ్యక్షుడు పిలిచినప్పుడు అందరం పోతాం. సో అందుబాటులో ఉన్న వాళ్ళు అందరం పోతాం ప్రతి మీటింగ్ కూడా. అట్లాంటి ప్రధానమంత్రి గారితో జరిగిన మీటింగ్ కూడా మహేశ్వర్ రెడ్డి గారు రాలేదు, ఫ్లోర్ లీడర్. ఎందుకు రాలేదంటే వారి కూతురు పెళ్లి కోసమని వారు విదేశాల్లో ఉన్నారు. మీరు దాన్ని కూడా కోడిగుడ్డు మీద ఈకలు బిక్తే ఎట్లా అన్న? అందుబాటులో ఉన్న అందరం ప్రతి మీటింగ్కి పోతాం, అందరం ఒకరినొకరు గౌరవించుకుంటాం. రఘునందన్ రావు గారు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్న బీసీ సీఎంను కూడా ప్రకటించారు, బీసీ అభ్యర్థిని పెడతామని. వచ్చే ఎన్నికల్లో గిట్ట బీజేపీ అధికారంలోకి వస్తే రఘునందన్ రావును సీఎంగా చూడొచ్చా, లేదంటే బీసీ అభ్యర్థిని పెట్టే అవకాశం ఉందా? కమలం జెండా ఎగరాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. వచ్చిన తర్వాత మా పార్టీ అధిష్టానం ఎవరిని పెడితే వారితో కలిసి పనిచేస్తాం. అంటే మొన్న జెండా ఎగరక ముందే అనౌన్స్మెంట్ చేసినట్టున్నారు. మళ్ళీ ఎన్నికలప్పుడు ఏం అనౌన్స్ చేస్తారో వేచి చూద్దాం. ఇంకొకటి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదన్నా, వెయిట్ అండ్ సీ. ఇంకొకటి, ఓఆర్ఆర్ లీజ్కు సంబంధించి గతంలో రఘునందన్ రావు దాని మీద కంప్లైంట్ చేశారు. ఈడీ వరకు వెళ్ళి అవకతవకలు జరిగాయంటూ కూడా అక్కడ కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కేసు ఎక్కడ వరకు వచ్చింది, దాని మీద ఎందుకు రఘునందన్ రావు కామయ్యాడనే కొంత చర్చ కూడా జరుగుతుంది. దానికి రఘునందన్ రావుకి అప్పుడు ఉన్నటువంటి అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రఘునందన్ రావుకి, రేవంత్ రెడ్డికి ఇద్దరికి 1000 కోట్ల పరువు నష్టంకి నోటీస్ ఇచ్చిండు. మేము నోటీస్కి జవాబు ఇచ్చినాం. వాళ్ళు మళ్ళీ కోర్టులో కేసు వేయాలి, వాళ్ళు వేయలేదు, వాళ్ళు సప్లై కూరుకున్నారు. మేము కంప్లైంట్ చేయాల్సిన ఏజెన్సీలకు చేసినాం. మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో నిండు శాసనసభలో చెప్పింది ఓఆర్ఆర్ మీద మేము విచారణ ప్రారంభిస్తున్నామని. జరగని విచారణ అంటే ఓఆర్ఆర్ లీజుని రద్దు చేయాలా? ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది రద్దు చేయండి, మీరు సిట్టు వేస్తున్నారు కదా, రద్దు చేయండి అని అంటుంది. నేనేమంటున్నాను, ఓఆర్ఆర్ రద్దు చేసి ఎవరికి ఇవ్వాలి? హరీష్ రావు గారికి ఇవ్వాలన్నా, కేటీఆర్ గారికి ఇవ్వాలన్నా? ఓఆర్ఆర్ లీజ్ ఇచ్చినటువంటి అంశంలో అవకతవకలు జరిగినాయి అనేది మేము ఆరోపించిన మాట వాస్తవం. నేను ఆరోపించిన, రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీలో తేలిన తర్వాత చేస్తావా? ఇప్పుడు నేను రద్దు చేస్తే వాడు తెల్లారి పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని మళ్ళీ కోర్టులో స్టే ఉంది కాబట్టి అనుమానం మాత్రమే జరిగింది అనేది కన్స్ట్రక్టివ్గా సాక్ష్యాలు ఉన్నాయా? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు నాకు ఉన్నటువంటి అనుమానాలని అరవింద్ కుమార్ గారి ముందు పెట్టినాం. ఓఆర్ఆర్ పై మీకున్న అనుమానాలు మాత్రమే రైట్? లేకపోతే నా దగ్గర ఆధారాలు ఎట్లుంటాయి? నేను ఏమైనా పోలీసు ఉన్నా? అనుమానాలు రాజకీయ పార్టీల దగ్గర ఆధారాలు ఏముంటాయన్నా? పేపర్లో వచ్చినటువంటి డాక్యుమెంట్స్ లేదా టెండర్ సమయంలో కామన్ సెన్స్. రోజు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దాన్ని
మీరు తీసుకుపోయి 30 సంవత్సరాలకు లీజ్ ఇచ్చి 7,000 అంటే కోట్లకి ఇవ్వడాన్ని ఓఆర్ఆర్ పై ఆరోపణలపై రఘునందన్ రావు కన్నా కేవలం అనుమానాలు మాత్రమే, ఆధారాలు కాదు. మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతానే కదా ఆధారాలు వచ్చేటి. రఘునందన్ రావు పోయి నీ ఫైల్ ఇవ్వని అరవింద్ కుమార్ దగ్గరికి లాక్కోలేడు కదా. ఎప్పుడైతుంది అది? ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అవుతుంది. నా ఆరోపణ నిజమా కాదనేది ఎప్పుడు తెలుస్తుంది? పోలీసు వాళ్ళు లేదా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వచ్చి ఎంక్వైరీ చేస్తే, మేము ఎంక్వైరీ చేయించమనే కదా అప్పుడున్న ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎంక్వైరీగా వేస్తున్నారు కదా, ఎంక్వైరీ వేస్తామంటున్నారు కదా, మళ్ళీ పిలిస్తే మాకు నోటీసులు ఇస్తే పోతాం, మేము కూడా మా దగ్గర ఉన్న విషయాలన్నీ చెప్పొస్తాం కదా. రైట్ సార్ రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సైతం మీ ఎంపీలందరూ కూడా ఎలక్షన్ టైంలో కాళేశ్వరం పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారు, 1000 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. కానీ ఇప్పటివరకు కేసీఆర్ అరెస్ట్ చూపించలేదు. అసలు ఏమైంది ఆ కాళేశ్వరం కేసు? పీసీ ఘోష్ గారు అని ఒక రిటైర్డ్ న్యాయమూర్తి గారి నేతృత్వం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ను వేసింది. ఒక జడ్జి గారు విచారణ జరుపుతూ ఉన్నారు. ఐఏఎస్లు, ఇంజనీరింగ్ చీఫ్లు అందరినీ పిలిచి సాక్ష్యాలు ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. మొన్ననే ఎప్పుడో పేపర్లో చూసినా ఇంకో 2 నెలలు ఆ కమిషన్ కాలాన్ని ఎక్స్టెండ్ చేసినట్టు చూసినారు. సాక్ష్యాలు ఆధారాలు సేకరించి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద అప్రాపరియేట్ యాక్షన్ స్టార్ట్ అయింది. ఎంపీగా గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గానికి దుబ్బాకకి రావట్లేదు రఘునందన్ రావు. మొత్తం మెదగంతా నా నియోజకవర్గం కదా. నరసాపూర్ పోతున్నా, సిద్దిపేట పోతున్నా, గజ్వేల్ పోతున్నా. మీరు అన్నట్టు దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాను. ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాను కాబట్టి అదే రేషియో లోపల దుబ్బాక కూడా పోతున్నాను. రోజు ఉండలేను అనేది వాస్తవం. 7 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి కొంత సమయం తక్కువ